జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ ప్రధాన వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా వ్యాప్తంగా ఇవాళ సర్పంచ్ల ప్రమాణ స్వీకారం కొనసాగింది. ఇక కొడిమ్యాల మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ మద్దతుదారులుగా గెలిచినటువంటి సర్పంచ్లను అభినందించారు, అలాగే సత్కరించారు చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్. అలాగే ఈ సందర్భంగా వాళ్ళని సన్మానిస్తూనే గత అంటే బీఆర్ఎస్ సర్కారు హయాంలో ఎంత అభివృద్ధి చేశామో అందరికీ తెలుసునని, ఈ క్రమంలోనే ఈసారి గట్టి తీర్పునిచ్చి కొడిమ్యాలలో సర్పంచ్లను బీఆర్ఎస్ అభ్యర్థి మద్దతుదారులు గెలిపించాలని ఈ సందర్భంగా అన్నారు. అయితే అంతకుముందు కొడిమ్యాల మండల కేంద్రంలోని అనేక గ్రామాల్లో కూడా పర్యటించి అక్కడ ప్రతి గ్రామ సర్పంచ్ను కూడా అభినందించి ప్రతిపక్ష పార్టీలో హోదాలో ఉండి తమంతా కూడా తమ హక్కుల కోసం పోరాడాలని సందర్భంగా సర్పంచ్లకు సూచించారు. మరొక వార్త, కొండగట్టు ఆంజనేయ స్వామి క్షేత్రంలో ఆ భూముల వివాదం రోజుకు ముదురుతుంది. అటవీ శాఖకు ఇటు కొండగట్టు దేవస్థానానికి మధ్య వారు తీవ్ర స్థాయికి చేరింది. ఎందుకంటే అక్కడ అటవీ శాఖకు సంబంధించినటువంటి భూములు ఉన్నాయి, అవి కొండగట్టు ఆంజనేయ స్వామి పరిధిలో దేవస్థాన పరిధిలో ఉన్నాయంటూ వాళ్ళంతా కూడా ఇప్పటికే నోటీసులు జారీ చేశారు. ఈ క్రమంలో ఈ విషయం ముదిరి కలెక్టర్ దాకా వచ్చింది. అయితే ఇవి అంజనాకి చెందాలని వివిధ హిందూ సంఘాలు అయితే ధర్నాలు నిర్వహిస్తున్నాయి. మరి దీనిపైన కలెక్టర్ ఏ విధంగా స్పందిస్తారు, అటవీ శాఖ అధికారులు ఏ విధంగా రెస్పాండ్ అవుతారనేది మనకు తెలియాల్సి ఉంది. ఇక 2 సంవత్సరాలకు పైగా గడిచినప్పటికీ 9.5 కోట్లతో కేటీఆర్ గారు గతంలో హైజెనిక్ మార్కెట్ను ప్రారంభించారు. కానీ దాన్ని ఇప్పటి వరకు కూడా వినియోగంలోకి తీసుకురాలేదు కాంగ్రెస్ సర్కారు. దీంతో అది నిరుపయోగంగా మారి మందుబాబులకు అడ్డగా మారింది. అక్కడ పూర్తి స్థాయిలో నిత్యం చీకటి పడగానే మద్యం సేవిస్తున్నారు. అలాగే పలువురు దొంగలు అందులో ఉన్నటువంటి ట్యూబ్లైట్లతో పాటు ఇతర ముఖ్యమైన సామాగ్రిని కూడా ఎత్తుకెళ్తున్నారు. మరి వీలైనంత త్వరగా ప్రారంభిస్తే ఇటు రోడ్లపైన ఇప్పుడు కూరగాయలు అమ్ముతున్నటువంటి వారికి సేఫ్గా ఉంటుంది, అలాగే వాహనదారులు కూడా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సజావుగా సాగుతుందనే అభిప్రాయం ప్రజల నుంచి వ్యక్తమవుతుంది.